ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1-26 వచనములు. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై యున్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు! నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే యున్నది. వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకింపుము. వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును. అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయెను. సంచారము చేయువాడెవడునూ లేడు. పశువుల అరుపులు వినబడవు. ఆకాశ పక్షులను జంతువులను పారిపోయియున్నవి. అవి తొలగిపోయియున్నవి. యెరూషలేమును పాడుదిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యూదా పట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడును సంచరింపకుండా ఆ దేశము ఎడారివలె ఎలా కాలిపోయి పాడాయెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును. వారిని నిర్మూలము చేయు వరకు
వారి వెంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకింపుడి. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకుచున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చెయ్యవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చెనే అని సీయోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. నీవీ మాట చెప్పుము. చేల మీద పెంట పడునట్లు, పంటకోయు వాని వెనుక పిడికిళ్ళు పడునట్లు, ఎవడునూ సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడునూ లేకపోవును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక, ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక, రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యూదా వారిని, ఎదోమీయులను, అమోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు.